మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభములు తెలియపరుస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 19వ అధ్యాయాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు ఇక్కడ జక్కయ్య అనే వ్యక్తి యేసు ఎవరో చూడగోరి ఆయన వస్తూ ఉన్నాడు. వాస్తవంగా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఈ జక్కయ్య అనే వ్యాపారి, ఈ జక్కయ్య అనే వ్యక్తి ధనవంతుడే, కానీ ఈయన యేసు ఎవరో చూడాలని ఆశ కలిగి ఉంది. ఈ రోజున ఈ యేసు ఎవరు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పాడైపోయిన జీవితాలను బాగు చేయగలిగిన వాడు. ఈ దారిని యేసు ప్రభు వస్తున్నాడని విని ఆ యేసయ్యను చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక మేడి చెట్టు ఎక్కాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిజమే, అతడు మేడి చెట్టు ఎక్కాడు. ఆ జనాన్ని చూసి భయపడి, పొట్టివాడైనందున భయపడి చెట్టు ఎక్కి యేసు ప్రభుని చూడాలి, ఆ యేసు ఎవరో చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చాడో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని మాట్లాడుతున్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు దగ్గర గనక నువ్వు రాగలిగినట్లయితే, యేసు క్రీస్తుని గనక నువ్వు ఆశ్రయించగలిగినట్లయితే, ఈ యేసు క్రీస్తు వారి జకరియా జీవితంలో గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు ఎవరు, ఈ యేసు ఎవరయ్యా అంటే, ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు యేసు క్రీస్తు అంటే తక్కువ కులం దేవుడు కదా, యేసు క్రీస్తు అంటే మన దేవుడు కాదు కదా అనుకుంటున్నారు. కాదండి, యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు క్రీస్తు ప్రతి వారి కొరకు తన ప్రాణాన్ని దారబోసిన వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ జక్కయ్య వచ్చాడో, జక్కయ్య యేసును కలుసుకున్న తర్వాత ఈ యొక్క జక్కయ్య జీవితం ఎట్లా ఉంది అంటే, అన్యాయంగా ధనం సంపాదించేవాడుగా ఉంటున్నాడు, అక్రమంగా సంపాదించేవాడుగా ఉంటున్నాడు. ఈ జక్కయ్యతో ప్రభు మాట్లాడుతున్న మాటను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఏమని మాట్లాడుతున్నాడని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతున్నాడు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, చూడండి, ఇక్కడ అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగన్నప్పుడు ఎప్పుడైతే యేసు క్రీస్తు వారిని జక్కయ్య ఇంట్లోనికి చేర్చుకున్నాడో, ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో, ఎవరి దగ్గర నేను ఇట్లా చేసి ఉన్నానో వారికి నేను ఇచ్చేస్తానన్నయ్యా. వాస్తవే ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభును కలుసుకున్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన క్షమించగలిగిన వాడు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు చూడండి, వాస్తవంగా జక్కయ్య మనసు మారిందండి. జక్కయ్య కులం మారలేదు, జక్కయ్య మతం మారలేదు, లేకపోతే జక్కయ్య హృదయం మార్చబడింది. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యేసు ఎవరు అయ్యా అంటే, నీ మనసును మార్చేవాడుగా ఉంటున్నాడు, నీ హృదయాన్ని మార్చేవాడుగా ఉంటున్నాడు. పాపిష్టి హృదయంతో అనేకుల దగ్గర అక్రమంగా సంపాదించేవాడుకున్న ఇతని జీవితాన్ని యేసయ్య మార్చాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా యేసయ్య మార్చగలిగిన వాడు. ఆ మార్చగలిగిన దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, ఆ గొప్ప దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడయ్యా అంటే, ఆ యేసు ఎవరు అయ్యా అంటే, నీ హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని క్షమించి మలినమైపోయిన నీ హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన వాడు యేసుక్రీస్తు. తర్వాత కనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ జక్కయ్య యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అతని హృదయం మార్చబడింది, అతని బ్రతుకు మార్చబడింది. నిజమే ప్రియ సహోదరి, నీ డబ్బు నీ బ్రతుకును మార్చలేదు, నీ కులము నీ బ్రతుకును మార్చలేదు, నీకున్న జ్ఞానం నీ బ్రతుకును మార్చలేదు, కానీ నీవు ఎసుంటి పాపంలో చిక్కబడినా, ఎసుంటి పాపిగా నువ్వు జీవిస్తున్నా, నీ పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు. ఈ యేసు ఎవరై అంటే, హృదయములను మార్చేవాడు. తాగుబోతులు మార్చబడ్డారు, తిరుగుబోతులు మార్చబడ్డారు, అనేక మంది వ్యభిచారులు మార్చబడ్డారు యేసుక్రీస్తు దగ్గరికి రావటం వల్ల. చట్టాల ద్వారా మార్చబడలేదు కానీ, శిక్షల ద్వారా మార్చబడలేదు కానీ, అనేక మంది నరహంతకులు కూడా మార్చబడ్డారు. యేసుక్రీస్తు ఎవరై అంటే, పాపులను మార్చగలిగిన వాడు. ఎట్టి పాపమునైనా క్షమించి నిన్ను పరిశుద్ధునిగా మార్చగలిగిన వాడు. జక్కయ్య జీవితంలో ఎంత పరిశుద్ధతను పొందుకున్నాడు, దేవుని బిడ్డగా బ్రతకడానికి తీర్మానం చేసుకున్నాడు. అయ్యో, ఈ ఆస్తి ఉంది, అక్రమంగా సంపాదించిన ఆస్తి ఉంది, కానీ నా జీవితంలో నాకు నెమ్మది లేకుండా చేస్తుంది, నా జీవితం ఇది లేకుండా చేస్తుందని బాధపడుతూ ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడో, యేసయ్యను కలుసుకున్నాడో, అతని బ్రతుకు మార్చబడింది. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం వింటున్న నీవు యేసు ఎవరో తెలుసా? నీ బ్రతుకును మార్చేవాడు. ఈ రోజున ఇంకా ఆ భ్రమలో ఉన్నావేమో, యేసయ్యను నమ్ముకుంటే
మా కులం నుంచి నన్ను వేలేస్తారేమో, యేసు ప్రభుని నమ్ముకుంటే తక్కువ కులముల దేవుడు నమ్ముకున్నారు అంటారేమో, నువ్వు భయపడుతున్నావేమో. యేసు ఎవరయ్యా అంటే నీ బ్రతుకును మార్చేవాడు యేసుక్రీస్తు. రెండోది, యేసు ఏం చేయగలడయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని తర్వాత 5వ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లే అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక కోనేరు గలదు. ఆ కోనేటిలో నీళ్లు కదిలిస్తున్నప్పుడు దేవదూత దిగి ఎవడు రోగులుగా ఉన్నారో మొదట ఎవడు దిగునో ఆడు ఎసుంటి రోగస్తుడైనా సరే స్వస్థ పొందుతా ఉన్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వాడి వ్యాధి వయసు రాయబడింది కానీ అతని వయసు రాయబడలేదు. ఎంతకాలం నుంచి వ్యాధిలో జీవిస్తున్నాడయ్యా అంటే వాడు చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, 38 ఏళ్ల నుంచి 38 సంవత్సరాల నుంచి ఆ రోగంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ రోజున 2 రోజులు 3 రోజులు బలహీనతకి మనం ఎంతో బాధపడుతున్నాం, ఎంతో కలవరపడుతున్నాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఎట్లా ఉన్నాడయ్యా అంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది 38 ఏళ్ల నుంచి బలహీనపడుతూ ఉన్నాడు. ఆ రోజున యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, అయ్యా బహుకాలం నుండి వాడు అక్కడ పడి ఉన్నాడని యేసు ఎరిగి నువ్వు స్వస్థ పొందగోరుచున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ఈ యేసు ఎవరయ్యా అంటే మొట్టమొదట నీ బ్రతుకును మార్చేవాడుగా ఉంటున్నాడు. రెండోది, నువ్వు పడిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తగలిగిన వాడుగా ఉంటున్నాడు. అయ్యో నా జీవితంలో నేను పడిపోయానే, ఈ స్థితి నుంచి నేను లెగవలేనే, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరే అని బాధపడుతున్నావేమో, అని కుమిలిపోతున్నావేమో. ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు నడవాలనుకుంటున్నావా? లేచి నడువు అంటున్నాడు. యేసు ప్రభు మాటలో శక్తి ఉన్నది, యేసు ప్రభు మాటలో జీవం ఉన్నది, యేసు ప్రభు మాటలో శక్తి ఉన్నది. ఆ శక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో, ఏ వ్యాధితోనూ పడి ఉన్నావో ఆయన బాగు చేయగలిగిన దేవుడు. ఆయన ఏ స్థితి నుంచి అయినా సరే నిన్ను బాగు చేయగలిగిన వాడు, ఆయన నీకు సహాయం చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు మాట్లాడుతున్న మాట. యేసు ఎవరో తెలుసా? మొట్టమొదట నీ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు. రెండోది, నువ్వు పడిన స్థితి నుంచి నిన్ను బాగు చేసి నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు నువ్వు ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, నాకు సహాయం చేసేవారు లేరని బాధపడుతున్నావేమో. చూడండి, ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, అయ్యా 38 సంవత్సరాల నుంచి నేనున్నాను, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరని కుమిలిపోతున్న వ్యక్తికి యేసయ్య సహాయం చేశాడు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? నీకు సహాయం చేసేవాడు. నీకు సహాయం చేయడానికి ఎవరు నీ దగ్గరికి రావట్లేదా? నీ బంధువులు రావట్లేదా? నీ స్నేహితులు రావట్లేదా? నీ బిడ్డలు రావట్లేదా? అయితే యేసుని పిలువు. యేసుక్రీస్తు వారు ఏం చేయగలరు అంటే నువ్వు పడిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తగలిగిన వాడు, నిన్ను బాగు చేయగలిగిన వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తుకి ఎప్పుడైతే నీ హృదయాన్ని ఇస్తావో, యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో ఆయన నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడైతే నువ్వు ఈ సన్నిధిలోకి వస్తావో, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో ఆయన గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. ఆ దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా? ఇదిగో యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు జక్కయ్య. అతను బ్రతుకు మార్చబడింది. ఈ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఒక బలహీనుడున్నాడు. ఈ బలహీనుడు అనుకుంటున్నాడు ఆ యేసు ఎవరో అనుకున్నాడు. కానీ ఈ యేసు ఎవరయ్యా అంటే ఎట్టి వ్యాధి కలిగిన వాడినైనా బాగు చేయగలిగిన వాడు, ఎట్టి పాపినైనా క్షమించగలిగిన వాడు, ఎట్టి వ్యాధి కలిగిన వాడినైనా ప్రియ సహోదరి బాగు చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రోజున నువ్వే పరిస్థితిలో ఉన్నాయో, నేను చేసిన పాపాలు ఎవరు క్షమించలేరనుకుంటున్నావా? యేసు ప్రభు క్షమించి నేను పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడు. రెండోది, ఎంతో కాలం నుంచి ఎట్టి వ్యాధితో నేను బాధపడుతున్నాను, ఇక్కడ నేను పరిస్థితులు ఇట్లా ఉంటున్నాను కుమిలిపోతున్నావా? యేసయ్య నిన్ను బాగు చేయగలిగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను బాగు చేయగలిగిన యేసు ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నీ జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, నువ్వున్న స్థలంలో మోకరించు, నువ్వున్న స్థలంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించు. ప్రభువా, నువ్వెవరో ఈరోజు నాకు అర్థమయ్యిందయ్యా, నా పాపాలను క్షమించి నన్ను పరిశుద్ధుడిగా మార్చగలిగిన వాడువని. రెండోది, నేను ఎట్టి రోగంతో బాధపడినా నా రోగము నుండి నన్ను విడిపించగలిగిన వాడువని, పడిన స్థితి నుంచి నన్ను లేవనెత్తగలిగిన వాడువని ఈరోజు నాకు అర్థమైంది నాయనని గనక ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రభు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలోనైనా ఎంతమంది నీ మాటలు వింటున్నారో, ఎంతమంది ఈ మాటలు విని ప్రభువా మమ్మల్ని క్షమించు, ప్రభువా నన్ను బాగు చేయని అడుగుతున్నారు నాయన. వారి జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని సాక్షులుగా నాయన వారు పడిన స్థితి నుంచి మీరు లేవనెత్తండి అయ్యా. నాయన నీకు వందనాలు. పాపిష్టి హృదయాల నుంచి వారిని పరిశుద్ధులుగా మార్చండి. యేసు ఎవరో అనుకున్నాం, కానీ ఈరోజు మాకు అర్థమైంది యేసు మమ్మల్ని బాగు చేసేవాడని, యేసు పడిపోయిన స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తేవాడని ఈరోజు మాకు అర్థమైంది. ఆ యేసు ప్రభుని మేము కలిగి ఉన్నాం. ఆ యేసు ప్రభు మాకు కావాలని ఎంతమంది అయితే అడుగుతున్నారో నాయన, వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించండి. నీ సాక్షులుగా నిన్ను ఘనపరిచేవారుగా బిడ్డలుంటానికి సహాయం దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమంతా దేవుని కృప మీకు తోడై ఉండి మీరు పడిన స్థితి నుంచి మిమ్మల్ని లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థితిలో